మన దగ్గర ఫ్యామిలీస్లలో జనరల్గా అందరూ మాట్లాడుకునేటప్పుడు చాలా రకాల విషయాల గురించి ఫ్యామిలీస్లో డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అది క్రికెట్ కావచ్చు, మూవీస్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, కెరియర్, ఎడ్యుకేషన్ ఏదైనా కానీ. కానీ మ్యారేజ్ గురించి మాత్రం ఎక్కువ సార్లు డిస్కషన్స్ రావు. ఒకవేళ వచ్చిన దాని గురించి ఎక్కువసేపు డిస్కస్ చేయరు. ఒకవేళ చేసినా కూడా ఎవరైనా ఎక్కువసేపు అది ఎక్కువ కాలం ముందు నుంచి జరగదు. అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేద్దాం అనుకున్నప్పుడు, లేదంటే పిల్లలు ఆల్రెడీ ఎవరితోనో రిలేషన్షిప్లో ఉన్నారని తెలిస్తేనో, లేకపోతే ఏదైనా న్యూస్ చూసినప్పుడు మాత్రమే ఈ టాపిక్ గుర్తొస్తుంది. అంతేగాని ఒక 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి, మ్యారేజ్ చేసుకోబోతున్న వ్యక్తి, వాళ్ళకి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరితో అన్నా ఆ ఫ్యామిలీలో పేరెంట్స్తో కానీ, ఆల్రెడీ పెళ్ళైపోయిన బ్రదర్ అండ్ సిస్టర్తో కానీ, లేకపోతే ఒక అంకుల్స్తో కానీ, తాతయ్యలతో కానీ, అమ్మమ్మలతో కానీ ఒక ఇన్డెప్త్ కన్వర్జేషన్. అసలు మ్యారేజ్ అంటే ఏంటి, మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలాంటి కమిట్మెంట్స్ ఉంటాయి, లైఫ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది అనే వాటి గురించి డిస్కషన్స్ జరగవు. ఒక ఇన్డెప్త్ కన్వర్జేషన్ నేను చెప్పేది. ఏందిరా మరి అమ్మాయిని చూసుకున్నావా, ఎవరైనా ఉన్నారా, అలాంటి కన్వర్జేషన్స్, సిల్లీ కన్వర్జేషన్స్ కాదు నేను చెప్పేది. ఒక సీరియస్ డీప్ కన్వర్జేషన్ అనేది జనరల్గా మన దగ్గర జరగవు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎందుకంటే ఇప్పటికి కూడా మన దగ్గర మ్యారేజ్ అనే టాపిక్ ఒక ప్రైవేట్ టాపిక్. అది ఇట్స్ అ వెరీ పర్సనల్ టాపిక్ అనమాట. అలా అది ఒక మ్యారేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంతోమంది ఎన్ని జోకులు వేసినా, దాని మీద ఎంత ఫన్ క్రియేట్ చేసినా, మూవీస్లలో దాని గురించి ఎంత నెగిటివ్గా చూపించినా చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు. ఎలాన్ మస్క్ లాంటి ఒక బిలియన్ డాలర్ కంపెనీస్కి CEO 3 సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? సరే, అదంతా పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు వెంటనే కాలేజ్ మానేసి, జాబ్ అన్నీ మానేసి, జాబ్ వెతకడం మానేసి అమ్మాయిని ఎత్తుకో, అబ్బాయిని ఎత్తుకో అని చెప్పట్లే. కానీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే, కాలేజ్ అయిపోతున్నప్పుడు, జాబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడే మీరు పెళ్ళి గురించి డిస్కషన్ స్టార్ట్ చేయండి. దాని గురించి నాలెడ్జ్ తెచ్చుకోండి. ఎందుకంటే ఒక 70 సంవత్సరాల జీవితానికి సంబంధించిన విషయం అది. అర్థమైందా? మీరు ఈ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నెక్స్ట్ ఒక 5-10 సంవత్సరాలు దాని మీద ఎఫర్ట్ పెట్టకపోతే అది మీ 70 సంవత్సరాల జీవితాన్ని ఏమైనా చేయొచ్చు. కాబట్టి మీరు దాని గురించి అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మీరు గమనించండి, 100కి 90% మూవీస్ బిఫోర్ మ్యారేజ్ గురించే ఉంటాయి, ఆఫ్టర్ మ్యారేజ్ గురించి ఉండవు. అలాంటప్పుడు ఎలా అర్థమవుతుంది ఎవరికైనా కూడా అసలు ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనే విషయం? ఎంతసేపటికి ఈ ఫన్ ఎంటర్టైన్మెంటేనా? రియల్ లైఫ్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎలా ఫేస్ చేయాలి, ఎవరు చెప్తారు? మీ అందరికీ అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు దీని గురించి డిస్కస్ చేసేంత. మీకు లేకపోతే ఒక సజెషన్ ఇవ్వండి. బాబు, మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని గురించి నేను ఇప్పుడు చేసుకోమని చెప్పట్లే కానీ తెలుసుకోమని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.